హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. ప్రభాస్ మచ్ మోర్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే మొత్తం ఇటు ప్రేక్షకులు కానీ అటు ప్రభాస్ అభిమానులు కానీ కల్కి 2898 ఏడీ కోసమే తెగెదురు చూస్తూ ఉన్నారు. ఎస్, మరి ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ప్రస్తుతానికి చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ముందుగా ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి అంటే 2024 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అంతా అనుకున్నారు. కానీ ఈ భారీ చిత్రాన్ని ఆ సమయానికి రెడీ చేయడం అంటే అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే చాలా గ్రాఫిక్స్ వర్క్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఇకపోతే పెద్ద పెద్ద స్టార్స్ కూడా నటిస్తున్నటువంటి ఈ మూవీకి సంబంధించి ఇంకా చాలా షూటింగ్ పెండింగ్ ఉంటుందేమో అనే డౌట్ అయితే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మరి ఇంకా ఇప్పటి వరకు కూడా ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి కాలేదు. భారీగా విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ ఈ మూవీని సంక్రాంతి కల్లా సిద్ధం చేసి మొత్తం చాలా భాషల్లో రిలీజ్ చేయడం అంటే అది నిజంగా శక్తికి మించిన పని అవుతుంది. హడావిడిలో చుట్టేయడం జరుగుతుంది. అందుకే ఈ విషయంలో మూవీ యూనిట్ కూడా ఒక క్లారిటీకి వచ్చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మూవీని సంక్రాంతి నుంచి వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించలేదన్న మాటే కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా, అంటే ఇండస్ట్రీలో ఉన్న మిగతా క్రాఫ్ట్స్ వాళ్ళందరూ కూడా ఈ మేరకు క్లారిటీ అయితే ఇస్తూ ఉన్నారు. అందుకే వేరే సినిమాలన్నీ కూడా రేసులోకి వచ్చేసాయి. ఇక సంక్రాంతి కాదంటే కల్కి మరి ఇంకెప్పుడు వస్తుంది అనేటువంటి ఉత్కంఠ అయితే ప్రభాస్ ఫ్యాన్స్లో బీభత్సంగా ఉంది. వాళ్ళని బీభత్సంగా వెంటాడుతోంది. మరి షూట్ పూర్తయ్యాక ఒక క్లారిటీ తెచ్చుకుని డేట్ ప్రకటిస్తామంటూ కూడా ఇటీవల డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మనం చూసాం. అయితే సినిమా ఎప్పటికి రెడీ అవుతుంది అనే అంచనాను బట్టి ఒక స్పెషల్ డేట్ను కల్కి కోసం చిత్ర వర్గాలన్నీ కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఎస్, ఆ డేట్ ఏంటో తెలుసా? వైజయంతి మూవీస్కి అశ్విని దత్ గారికి ఎంతో లక్ తెచ్చిపెట్టినటువంటి సూపర్ డూపర్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందర్ లాంటి అద్భుతమైన సినిమా రిలీజ్ అయ్యి, అఫ్కోర్స్ ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు వచ్చిన వరదలు వర్షాలు మనకు తెలియదు కాదు. మరి అటువంటి డేట్నే ఈ కల్కికి ఫిక్స్ చేశారనేటువంటి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. ఇక ఆ డేటే మే 9th. మరి ఈ తేదీ వైజయంతి సంస్థకు చాలా ప్రత్యేకమని మనకు తెలుసు. మరి ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఆల్ టైమ్ హిట్, ఒక వైజయంతి మూవీస్కి ఇచ్చిన ఆ హిట్ వారి ప్రతిష్టను కూడా మళ్ళీ నిలబెట్టినటువంటి మహానటి కూడా అదే రోజు విడుదలైంది, మనం గమనించాలి. సో వైజయంతి సంస్థతో పాటు ఇటు నాగ్ అశ్విన్ కూడా సెంటిమెంట్ బాగా కలిసి వచ్చినటువంటి ఈ డేట్ని కల్కి కూడా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని అన్ని రకాలుగా బాగుంటుందని భావిస్తున్నారట. మరి ఇలాంటి భారీ చిత్రానికి సంక్రాంతి మిస్ అయిందంటే తర్వాత కనిపించే బెస్ట్ ఆప్షన్ అయితే సమ్మరే. ఎందుకంటే సమ్మర్లో థియేటర్స్ అన్నీ బాగా రద్దీ అవుతాయి, అందరికీ పిల్లలకి సెలవులు వస్తాయి, అండ్ అంతా కూడా వెకేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు, ఎంజాయ్మెంట్కి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. కాబట్టి సినిమా అప్పటికి రెడీ అయ్యేటట్లుంటే మాత్రం ఈ డేట్ అయితే ఫిక్స్ కావచ్చు. లేదంటే 2024 దసరా వైపు చూడొచ్చు. అంతే కదా, దసరా సెలవులు కూడా సినిమాల రిలీజ్కి చాలా మంచి టైంగా భావిస్తూ ఉంటారు అటు ప్రొడ్యూసర్స్ కానీ ఫిలిం వర్గాలు కానీ. ఇంకా ప్రభాస్ సరసన దీపిక పడుకునే నటిస్తున్నటువంటి ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులంతా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇటువంటి ప్రభాస్ మచ్ మోర్ అవైటెడ్ మూవీ, దట్టు ఆదిపురుష్ లాంటి ఒక నిరాశపరిచిన చిత్రం తరువాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీని వైజయంతి మూవీస్ కూడా సెంటిమెంట్ డేట్ అయిన మే 9th రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మన సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని అటు ఫిలిం వర్గాలు కూడా భావిస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్ కానీ గ్రాఫిక్స్ కానీ వర్క్స్ మెల్లిగా చేసుకుంటూ అప్పటికే రిలీజ్ చేస్తారు అనే టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది. చూద్దాం డేట్ ఎప్పుడు ప్రకటిస్తుందో చిత్ర యూనిట్.